హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు మార్కెట్ తగ్గట్టుగా మనం ఈరోజు ఏ స్ట్రాటజీ యూస్ చేస్తాం అండ్ ఓవరాల్ ఈరోజు మన ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ రేపటి మార్కెట్ సంబంధించిన నిఫ్టీ అనాలిసిస్, సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండ్ రేపు ఎగ్జాక్ట్ గా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు వచ్చేసరికి నేను ట్యూస్డే కాబట్టి మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ జరుగుతుంది. సెన్సెక్స్ రిలేటెడ్ గా ఐరన్ కాండర్ అండ్ ఐరన్ ఫ్లై బోత్ ఆల్గో యూస్ చేశానండి. సో ఎందుకు ఆల్గో యూస్ చేశాను, ఏ టైం యూస్ చేశాను, వాట్ ఈస్ ద లాజిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం చూసుకుంటే సెన్సెక్స్ ఇక్కడ మనం 5 minutes చార్ట్ చెక్ చేసుకోవచ్చు అండి. సో ఈరోజు సెన్సెక్స్ లో అరౌండ్ మనకి 1600 పాయింట్స్ గ్యాప్ అప్ జరిగింది, 1600 ప్లస్ పాయింట్స్. సో జనరల్ గా 1600 పాయింట్స్ అనేది చాలా బిగ్ గ్యాప్ అప్. అండ్ ఈ గ్యాప్ అప్ ఎక్కడ జరిగింది మనం చూసుకుంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, సమ్వేర్ క్లోజ్ టు 77,000 దగ్గర మనకు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ జరిగింది. సో మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ జరిగింది అంటే ఒక గ్యాప్ అప్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, మోస్ట్ ఆఫ్ ది 1600 పాయింట్స్ ర్యాలీ మొత్తం కూడా మనకి మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ప్రీ మార్కెట్ లోనే జరిగిపోయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఒకసారి చూడండి. మీకు ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఓవరాల్ రేంజ్ చూసుకుంటే అరౌండ్ ఇది ఒక 500 పాయింట్స్ రేంజ్ ఉంది, హై అండ్ లో చూసుకుంటే. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మార్కెట్ లో బిగ్ గ్యాప్ అప్ జరిగింది, అరౌండ్ 1600 ప్లస్ పాయింట్స్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఫస్ట్ 5 minutes క్యాండిల్ రేంజ్ మనం చూసుకుంటే అరౌండ్ అది కూడా ఒక 500 పాయింట్స్ రేంజ్ వరకు ఉంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఈ గ్యాప్ అప్ నియర్ రెసిస్టెన్స్ దగ్గర మనకు ఒక గ్యాప్ అప్ జరిగింది. అండ్ ఇంకా బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు మనకి ఇండియా విక్స్ కూడా అరౌండ్ 20 నుంచి 17 వరకు పడిపోయింది, అంటే బిలో 18 వరకు వచ్చేసింది. సో ఈ పారామీటర్స్ బట్టి అన్ని చూసుకుంటే మార్కెట్ 1600 పాయింట్స్ అది రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ జరిగి ఇంత రేంజ్ లో 5 minutes మార్కెట్ ర్యాలీ వచ్చిన తర్వాత ఇంకా మన ఇంట్రాడేలో కొంచెం కామన్ సెన్స్ ఆలోచించండి, ఇంకా ఇంట్రాడేలో మనం ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయగలమా? నథింగ్ బట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. సో మార్కెట్ లో అంత స్ట్రాంగ్ ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, బికాస్ ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది ర్యాలీ మొత్తం ప్రీ మార్కెట్ లో జరిగిపోయింది. అండ్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ లోనే 500 పాయింట్స్ రేంజ్ వచ్చేస్తుంది. సో దట్స్ వై ఇలాంటి సినారియోస్ లో అయితే మార్కెట్ వచ్చేసరికి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ పాసిబిలిటీ ఐదర్ మార్కెట్ కంప్లీట్ గా ఒక రేంజ్ లో సైడ్ వేస్ లో ఉండిపోతుంది, లేదు అనుకుంటే దేర్ ఇస్ సెకండ్ పాసిబిలిటీ మార్కెట్ గ్యాప్ అప్ జరిగింది కాబట్టి ఈ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో మేబీ ఒక టెంపరీ కరెక్షన్ కానీ టెంపరీ ఫాల్ రావచ్చు. ఈ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ 5 minutes లో స్ట్రాంగ్ రేంజ్, ఒక హెవీ రేంజ్ వచ్చేసింది కాబట్టి సో మనం ఈ రేంజ్ బ్రేక్ అవడం కష్టం. అంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ స్ట్రాంగ్ రేంజ్ వచ్చేస్తే మోస్ట్ ఆఫ్ ది డైలీ ట్రేడింగ్ మొత్తం కూడా ఈ రేంజ్ లోపలే ఉంటుంది. అండ్ ఈరోజు సెన్సెక్స్ లో ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. సో దీన్ని బేస్ చేసేసుకుని మార్కెట్ ఈ సైడ్ వేస్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి సో అరౌండ్ 9:28 కి నేను ఆల్గో ఆన్ చేశానండి. బోత్ ఐరన్ కౌంటర్ స్ట్రాటజీ అండ్ ఐరన్ ఫ్లై యూస్ చేశాను. కంప్లీట్ గా హెడ్జింగ్ ఆప్షన్ సెల్లింగ్ న్యూట్రల్ స్ట్రాటజీస్ యూస్ చేశాను. సో దీనికి డిప్లాయ్ చేసిన క్యాపిటల్ అరౌండ్ 15 lakhs యూస్ చేశాను. ఈ రోజు కంప్లీట్ గా రెగ్యులర్ గా యూస్ చేసేంత క్వాంటిటీ యూస్ చేయలేదు, బికాస్ ఇండియా విక్స్ కొంచెం హై నుంచి లోకి వచ్చింది కాబట్టి లాస్ట్ వీక్ లో టూ మచ్ ఆఫ్ వాలటైలిటీ ఉంది కాబట్టి కొంచెం తక్కువ క్యాపిటల్ యూస్ చేసాం. సో ఓవరాల్ 15 lakhs కి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూసుకుందాం. సో విల్ మూవ్ ఆన్ టు ఆల్గో. సో ఆల్గోలో ఈరోజు సెన్సెక్స్ సంబంధించిన ఐరన్ కౌంటర్ అండ్ ఐరన్ ఫ్లై యూస్ చేశాను. యూ కెన్ సీ ద ప్రాఫిట్స్ అండ్ యూ కెన్ సీ సెన్సెక్స్ సంబంధించిన ఐరన్ కౌంటర్, ఐరన్ ఫ్లై ఈ రెండు యూస్ చేస్తాం. సో ఈచ్ నుంచి మనకి 15,000 ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్ గా 31,000 ప్రాఫిట్ తో మనం క్లోజ్ చేయగలిగాం. సమ్వేర్ క్లోజ్ టు 2% రిటర్న్స్ వచ్చిందండి. సేమ్ ప్రాఫిట్ యూ కెన్ చెక్ ఇన్ ఫస్ట్ ఆఫ్ బోత్ ఐరన్ కౌంటర్ ఐరన్ ఫ్లై నుంచి 31,000 ప్రాఫిట్, క్లోజ్ టు 2% రిటర్న్స్. సో దిస్ ఇస్ వెరీ బేసిక్ కామన్ సెన్స్ అండి. సో మార్కెట్ అంత ర్యాలీ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా అప్సైడ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయడం, ఇంకా ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీ కన్సిడర్ చేయడం అనేది అంత వర్తి కాదు. ఎప్పుడైనా సరే మీరు ఇంట్రాడే ఆప్షన్స్ చేస్తున్నప్పుడు, పర్టికులర్ గా మీరు ఆప్షన్ బై చేస్తున్నప్పుడు ఇలాంటి సినారియోస్ లో మీరు కొంచెం ఫోకస్ చేయండి. సింపుల్ లాజిక్, మార్కెట్ హెవీ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్, హెవీ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరిగితే మీకు ఐదర్ మార్కెట్ సైడ్ వేస్ లో ఉంటుంది. సో సైడ్ వేస్ లో ఉన్నప్పుడు న్యూట్రల్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ యూస్ చేసుకోండి, లేదు అనుకుంటే మార్కెట్ ఇమీడియట్ గా రివర్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. రివర్స్ డైరెక్షన్ లో మీరు ఏదన్నా డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకోవచ్చు, బికాస్ మార్కెట్ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తుంది. సో ఇలా గ్యాప్ అప్ జరిగినప్పుడు మీరు ఈ 2 scenarios బట్టి బేస్డ్ ఆన్ మీరు రైట్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకోవచ్చు.
రైట్. ఐ హోప్ లైక్ ఇక్కడ వరకు ఎక్స్ప్లెనేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తుందండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్ట్రాటజీ సెటప్ కనుక మీకు హెల్ప్ అవుతున్నట్టు కానీ మీరు ఏదైనా నేర్చుకున్నట్టు అనిపిస్తే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ రేపు ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసే ముందు మన స్మాల్ అనౌన్స్మెంట్. నెక్స్ట్ వీక్ సాటర్డే సండే మన గుంటూరులో ఆఫ్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. కంప్లీట్ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్, ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటూ పాటు ఈక్విటీ, ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్, కమోడిటీస్ సంబంధించిన ఇంట్రాడే అండ్ క్యారీ ఫార్వర్డ్ స్ట్రాటజీస్ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్ట్రాటజీస్ మొత్తం కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి నిఫ్టీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. వి మూవ్ టు నిఫ్టీ అండి. సో నిఫ్టీ లాస్ట్ 1 వీక్ ఒక్కసారి మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుందాం. 1 వీక్ ర్యాలీ ఏం జరుగుతుంది, 1 వీక్ మార్కెట్ మనకి ఏం చెప్తుంది అనేది. నేను ఇక్కడ ఒకసారి డ్రాయింగ్స్ మొత్తం రిమూవ్ చేస్తున్నానండి, మళ్ళీ ఒకసారి మనం చూసుకుందాం. సో లాస్ట్ 1 వీక్ నుంచి మనకి ఎప్పుడైతే లైక్ యుఎస్ సంబంధించిన గవర్నమెంట్ ట్యాక్స్ టారిఫ్ ఇంక్రీజ్ చేసిందో మార్కెట్ లో బిగ్ కరెక్షన్ వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ వచ్చేసరికి లైక్ ట్రంప్ అగైన్ ఈ ట్యాక్సెస్ అనేది 70 కంట్రీస్ కి 90 డేస్ పాజ్ చేశాడు. 90 యాజ్ ఆఫ్ నౌ టెంపరీ రిలీఫ్ అయితే వచ్చింది కాబట్టి మార్కెట్ లో ఒక రికవరీ ర్యాలీ చూసాం. కంప్లీట్ గా ఒక వి షేప్ రికవరీ చూసాం. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ప్రీవియస్ గా చూడండి మనకి ఎలాంటి ఒక లీనియర్ అప్ ట్రెండ్ వచ్చిందో ఇప్పుడు బాటమ్ నుంచి కూడా అలాగే ఒక లీనియర్ అప్ ట్రెండ్ వచ్చింది. మనం చాలా వీడియోస్ లో డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. మార్కెట్ ఎప్పుడు కూడా వెదర్ అప్ ట్రెండ్ అవ్వచ్చు, డౌన్ ట్రెండ్ అవ్వచ్చు, ఒక ఇంపల్సివ్, ఒక కరెక్టివ్, ఇంపల్సివ్, కరెక్టివ్ అలా ఫామ్ అయి వెళ్తేనే అది హెల్దీ మార్కెట్. అలా కాకుండా ఇలా లీనియర్ గా మార్కెట్ వెళ్తే అలాగే కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా లీనియర్ గానే వెళ్ళింది కాబట్టి ఈవెన్ దో మనకి పాజిటివ్ సైన్స్ కనిపిస్తుంది. బికాస్ ఇమీడియట్ గా ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ అయితే జరగట్లేదు. అండ్ ఈవెన్ లాస్ట్ వీక్ చూసుకుంటే రెపో రేట్స్ తగ్గించారు. ఈ రోజు ఇన్ఫ్లేషన్ డేటా కూడా కంట్రోల్ అయింది, తగ్గింది. సో అన్ని రకాలుగా పాజిటివ్ సినారియోస్ కనిపించినా సరే రేపు మార్కెట్ లో మనం ఫ్రెష్ గా ఇమీడియట్ గా బై సైడ్ వెళ్ళటం అనేది అంత వర్తీ కాదు. బికాస్ ఒక లీనియర్ మూమెంట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ డైలీ టైం ఫ్రేమ్ మనకి ఏం చెప్తుంది, ఒక టెంపరీ కన్సాలిడేషన్ జరిగి మార్కెట్ మళ్ళీ ఫ్రెష్ ట్రెండ్ స్టార్ట్ అయితే అది హెల్దీ సైన్. ఆర్ఎస్ ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ వస్తే, బికాస్ మీరు ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మీకు గ్యాప్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ ఒక మనం ఫిల్ అవ్వాల్సిన గ్యాప్ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఫిల్ అవ్వాల్సిన గ్యాప్ ఉంది. సో చాలా బిగ్ లెవెల్ లో గ్యాప్స్ ఉన్నాయి. సో ఆ గ్యాప్ ఫిల్ అయ్యి మళ్ళీ మార్కెట్ వెళ్తే అప్పుడు ఫర్దర్ గా వచ్చే ట్రెండ్ కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై డైలీ టైం ఫ్రేమ్ లో ఇమీడియట్ బయింగ్ అవాయిడ్ చేద్దాం. మరి ఇమీడియట్ బయింగ్ అవాయిడ్ చేస్తే రేపు ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఒక్కసారి 5 minutes లో చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. రేపు నా ఫస్ట్ ప్రయారిటీ నిఫ్టీ అండి. బికాస్ వెన్స్డే కాబట్టి థర్స్డే ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీ డే అండ్ బిఫోర్ ఎక్స్పైరీ డే మనం ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. రేపు ఫస్ట్ ప్రయారిటీ నిఫ్టీ ప్లాన్ చేసుకుంటున్నాను ఆప్షన్ సెల్లింగ్ కి. సో విత్ లెవెల్స్ చూసుకుంటే మీకు స్ట్రాంగెస్ట్ స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ ఫస్ట్ మెన్షన్ చేస్తున్నాను. 23,800 is the strongest resistance, followed by 22,000 is the strongest support. But in between మనకి ఇప్పుడు జరుగుతున్న ప్రైస్ యాక్షన్ బట్టి చూసుకుంటే 23,000 is the nearest support, followed by 23,500 is the nearest resistance. ఇది మనకి నియరెస్ట్ ఉన్న టెంపరీ రేంజ్. బట్ ఓవరాల్ గా స్వింగ్స్ కనుక చూసుకుంటే ఇది మేజర్ లెవెల్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాక్ట్ గా ఈ రోజు ఏం జరిగిందో ఒకసారి చూడండి. సేమ్ సెన్సెక్స్ లో ఎలాగైతే జరిగిందో మార్కెట్ లో ఒక బిగ్ గ్యాప్ అప్ అండ్ కరెక్షన్. సో ఇక్కడ మనకి కరెక్షన్ కంటిన్యూ అవుతుంది. అండ్ లైక్ రేపు ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఇక్కడ స్పేస్ ఉంది కదా అనుకుంటాం. ఇక్కడ కొంచెం ఫోకస్డ్ గా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి 5 minutes వెళ్తాను. సో లెవెల్స్ అని మీరు నోట్ చేసుకున్నారు కదా నిఫ్టీలో. ఇప్పుడు ఒకసారి 5 minutes అనాలిసిస్ చేసుకుందాం. 5 minutes లో చూసుకుంటే మనకి మార్కెట్ లో ఈ రోజు ఫామ్ అయిన స్ట్రక్చర్ చాలా క్లీన్ గా ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ నీట్ గా కనిపిస్తుంది. సో జనరల్ గా మనం ఏం చేస్తాం, ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ కనిపిస్తే ఆ బ్రేక్అవుట్ బట్టి డైరెక్షన్ బట్టి తీసుకుంటాం. సో రేపు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మార్కెట్ లో ఓపెనింగ్ ఎలా ఉండబోతుందో చూసుకుంటే లాస్ట్ 4-5 days నుంచి ఒక లీనియర్ మూవ్మెంట్ వచ్చింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం పాసిబిలిటీ ఏంటంటే రేపు మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరగవచ్చు. సో ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే అది చాలా హెల్దీ సైన్. బట్ అలా కాకుండా ఫ్లాట్ ఓపెనింగ్ కాకుండా రేపు ఒకవేళ గ్యాప్ అప్ కనుక జరిగితే, సేమ్ ఈ రోజు మనకి మార్కెట్లో ఏం జరిగింది, గ్యాప్ అప్ కన్సాలిడేషన్. రేపు కూడా మార్కెట్ ఇక్కడెక్కడన్నా గ్యాప్ అప్ కనుక జరిగితే అది కూడా ఒక రెసిస్టెన్స్ దగ్గర జరుగుతుంది కాబట్టి రేపు కూడా మీరు ఒక కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఒక కరెక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ రేపు ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసరికి రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు నేను ఇంట్రాడే హై అండ్ ఇంట్రాడే లోని మార్క్ చేసుకుంటున్నాను. రేపు ఈ రేంజ్ లో ఎక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా సరే ఓన్లీ ఈ హై పాయింట్ అండ్ లో పాయింట్ దగ్గర మాత్రమే న్యూట్రల్
ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు, నథింగ్ బట్ ఐరన్ కాండర్ ఆర్ ఐరన్ ఫ్లై. ఇన్ బిట్వీన్ ఎక్కడున్నా అవాయిడ్ చేస్తారు. బికాస్ ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు లెవెల్ దగ్గర తీసుకున్నప్పుడు మీకు స్టాప్ లాస్, ఒక లెగ్ స్టాప్ లాస్ టచ్ అయినా ఇంకో లెగ్ నుంచి ప్రాఫిట్ వస్తుంది. అది ఇన్ బిట్వీన్ తీసుకున్నారు అనుకోండి, మార్కెట్ పైకి కిందకి వస్తుంది. అంటే వి షేప్ మూవ్స్ కానీ డబ్ల్యూ షేప్ మూవ్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మీకు కాల్ స్టాప్ లాస్ టచ్ అవుతుంది, పుట్టు స్టాప్ లాస్ టచ్ అవుతుంది. అది హెల్దీ సైన్ కాదు. సో దట్స్ వై రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే ఓన్లీ లెవెల్ బేస్డ్, అంటే ఇదే రేంజ్ లో కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ హై పాయింట్ ఆర్ లో పాయింట్ దగ్గర ఐరన్ కాండర్ ఐరన్ ఫ్లై అప్పుడు ఆల్ గో ట్రిగర్ చేస్తాను. ఇఫ్ నాట్ సో మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఈ హై బ్రేక్ చేసినా అప్పుడు లాంగ్ వెళ్దాం. బికాస్ ఎందుకంటే మనకి ఇమీడియట్ గా గ్యాప్ అప్ జరిగి లాంగ్ వెళ్ళడం అనేది రిస్కీ థింగ్. బట్ అలా కాకుండా ఒక కన్సాలిడేషన్ జరిగి అప్పుడు మనకి బ్రేక్అవుట్ కనుక జరిగితే అప్పుడు మనం ఫ్రెష్ గా లాంగ్ పొజిషన్, నథింగ్ బట్ ఒక కాల్ ఆప్షన్ బై చేయడం, లేదనుకుంటే పుట్ సెల్ చేసుకోవడం, వాట్ ఎవర్ ది స్ట్రాటజీ ఫాలో మీరు చేసుకోవచ్చు. అలా కాకుండా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కనుక జరిగిందంటే ఇది ఇంకా బెస్ట్ అడ్వాంటేజ్. బికాస్ లాస్ట్ 4-5 days నుంచి మార్కెట్ స్ట్రాంగ్ లీనియర్ మూమెంటం, ఎలాగో గ్యాప్ ఫిల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కూడా మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయొచ్చు. బట్ అలా కాకుండా మార్కెట్ డైరెక్ట్ గా గ్యాప్ అప్ జరిగి ఎంత ర్యాలీ వెళ్తున్నా దీన్ని అవాయిడ్ చేయండి. బికాస్ లాస్ట్ 4-5 days నుంచి ఒక స్ట్రాంగ్ లీనియర్ మూవ్ వచ్చింది. లీనియర్ మూవ్ లో ఇప్పుడు కూడా లాంగ్ సైడ్ వెళ్ళకూడదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ కరెక్షన్ మోడ్ లోకి మార్కెట్ వస్తే కొంచెం బెటర్. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్ నిఫ్టీలో వచ్చేసరికి. అండ్ ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. బికాస్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఈరోజు ఫిన్ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేస్తే ఫినాన్స్ సెక్టర్ లో ఆల్ టైమ్ హై మేక్ చేస్తుంది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ చేస్తుందండి. సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ చూడండి. సో మనకి రీసెంట్ స్వింగ్ హై ఏదైతే 52,000 అనుకున్నామో డైలీ టైం ఫ్రేమ్ లో ఈ 52,000 బ్రేక్ చేస్తుంది. అండ్ ఫామ్ అయిన క్యాండిల్ కూడా లైక్ ఇక్కడ మనకి లో విక్ ఉంది కాబట్టి కొంత బయింగ్ స్ట్రెంత్ కనిపించింది. బట్ ఈవెన్ దో సేమ్ మన నిఫ్టీలో మాట్లాడుకున్నట్టు ఒక లీనియర్ మూవ్ ఉంది. అండ్ అలాగే ఈ రోజు ఒక బిగ్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఫిల్ అవ్వాలి. సో ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మనం ఏదైనా లాంగ్ పొజిషన్ తీసుకుంటే అది ఒక అడ్వాంటేజ్. అండ్ అలాగే మీరు ఇంట్రాడే రేంజ్ లో చూసుకున్నా సరే ఈవెన్ దో రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ అయినా మీకు 5 minutes టైం ఫ్రేమ్ లో ఫామ్ అయిన క్యాండిల్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిల్స్ ఎక్కడ లేదండి. మీకు చాలా యావరేజ్ క్యాండిల్స్ కానీ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ కనిపిస్తుంది. బట్ కన్సాలిడేషన్ ఒక హైయర్ లో స్ట్రక్చర్ వచ్చినా సరే మీకు ఎక్కడా కూడా ఒక స్ట్రాంగ్ బయింగ్ కనిపించట్లేదు. సో దట్స్ వై ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత కరెక్షన్ వచ్చి అప్పుడు మళ్ళీ కనుక మార్కెట్ పైకి వెళ్తే ఆ ర్యాలీని బిలీవ్ చేద్దాం. బట్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ థింగ్ అండి. మనం ఇక్కడ ఇంట్రాడే హై మార్క్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ రోజు ఇంట్రాడే హై ఏదైతే ఉందో దాన్ని మార్క్ చేసుకుందాం. సో రేపు ఇదే రేంజ్ లో కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతూ మిడిల్ కనుక మనకి బ్రేక్అవుట్ కనుక ఇస్తే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకుందాం. అలా కాకుండా మనకి ఇక్కడ 51,700 డౌన్ సైడ్ కనుక మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు షార్ట్ పొజిషన్ తీసుకుందాం. బట్ రేపు బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు హై పాయింట్ అండ్ ఈ రోజు లో పాయింట్ ఇది మొత్తం కూడా నో ట్రేడింగ్ జోన్. బికాస్ ఇక్కడ మీకు ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ నో ట్రేడింగ్ జోన్. అండ్ ఈ తక్కువ రేంజ్ లో మనం ట్రేడింగ్ చేయడానికి అంత పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఈ రేంజ్ ని అవాయిడ్ చేసి డిపెండ్స్ అపాన్ హై ఆర్ లో బ్రేక్అవుట్ బట్టి వెళ్దాం. బట్ డెఫినెట్లీ కన్సాలిడేషన్ జరిగి లేదా పుల్ బ్యాక్ వచ్చి వెళ్తేనే బెటర్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ అప్ జరిగి ర్యాలీ వచ్చినా అవాయిడ్ చేయండి. అండ్ ఈవెన్ సెన్సెక్స్ ఫైనల్ గా ఒకసారి లెవెల్స్ చూసుకుందామండి. సెన్సెక్స్ కూడా సేమ్ సెటప్. బట్ సెన్సెక్స్ వస్తే ఆప్షన్ సెల్లింగ్ చేయలేము. ఈ రోజు ఎక్స్పైరీ జరిగింది కాబట్టి టైం వాల్యూ ఎక్కువ ఉంటుంది, డికే తక్కువ ఉంటుంది కాబట్టి యూ కెన్ గో ఫర్ ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీ. సెన్సెక్స్ కూడా నిఫ్టీ లాగా ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి ఇక్కడ ఉందండి. సెన్సెక్స్ లో 77,000 దగ్గర మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఇందులో కూడా ఇంట్రాడే హై పాయింట్ అండ్ అలాగే ఇంట్రాడే లో పాయింట్ అవాయిడ్ చేద్దాం. ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇంట్రాడే హై బ్రేక్ చేసింది కదా అని డైరెక్ట్ గా లాంగ్ పొజిషన్ తీసుకోవద్దు. దిస్ ఇస్ ద ట్రాప్. బికాస్ ఇమీడియట్ గా మీకు ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 77,000 బ్రేక్ అయితేనే అప్పుడు లాంగ్ వెళ్దాం. ఆర్కెల్ డౌన్ సైడ్ 76,400 డౌన్ సైడ్ బ్రేక్ అయితే షార్ట్ పొజిషన్ ప్లాన్ చేసుకుందాం. అలా కాకుండా ఇందులో కూడా మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ జరిగి గ్యాప్ అప్ ర్యాలీ వెళ్ళిందంటే ఇందులో కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న సినారియోస్ బట్టి మీరు ఆప్షన్ బయింగ్ చేసుకోవాలనుకుంటే రేపెల్లుండి నిఫ్టీ ఎక్స్పైరీ అంటే కొంచెం ప్రీవియస్ డికే జరుగుతుంది కాబట్టి యూ కెన్ ప్రిఫర్ సెన్సెక్స్ ఫర్ ఆప్షన్ బయింగ్. ఇంకా బెస్ట్ సైడ్ ఇండెక్స్ పరంగా సెక్టోరియల్ స్ట్రెంత్ పరంగా చూసుకుంటే ఫినాన్స్ సెక్టార్ లో స్ట్రాంగ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఐదర్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ యూ కెన్ గో ఫర్ ఫిన్ నిఫ్టీ ఫర్ ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీ. బట్ ఈ రోజు ట్రేడింగ్ రేంజ్ లో ఏది ఓపెన్ అయినా సరే ఆప్షన్ బయింగ్ అవాయిడ్ చేసుకుంటే ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి.
రైట్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. అండ్ ఈ వీక్ లో కూడా మనకి హార్డ్లీ ఇంకొక 2 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి అంత స్ట్రాంగ్ మూమెంట్ ఉండకపోవచ్చు మార్కెట్ లో ఒక సైడ్ వేస్, బికాస్ లాస్ట్ వీక్ లో ఒక ర్యాలీ వచ్చేసింది కాబట్టి ఈ 3 days మార్కెట్ సైడ్ వేస్ లో ఉండి నెక్స్ట్ వీక్ ఏదైనా ర్యాలీ జరగవచ్చు. సో అకార్డింగ్ టు దట్ యూ కెన్ ప్లాన్ ఫర్ ది ట్రేడ్. ఇఫ్ ఇన్ కేస్ ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతున్నట్లు అనిపిస్తే ప్లీజ్ హిట్ ది లైక్ బటన్. అలాగే మీ జెన్యూన్ ఒపీనియన్స్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.